ఎక్కడైనా ఈ గజేంద్రమోక్షణం అనేటటువంటి కథ విన్న వారికి గొప్ప కీర్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, పాపములు తొలగుతాయి, ఈశ్వర కృప కలుగుతుంది. ఈశ్వర కృప వలన అవసరములు తీరి వారి దుఃఖములు తొలగిపోతాయి, పీడకలలు వచ్చినందువలన ఉండేటటువంటి దుష్ఫలితములు తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ గజేంద్రమోక్షణాన్ని తలుచుకుని జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలని తాపత్రయం పొందినటువంటి వారికి మోక్షము అరిచేతిలో ఉసిరికాయగా భాసిస్తుంది. ఎక్కడో అలవైకుంఠపురంబులో, ఆ వైకుంఠపురంలో అంతఃపురంలో అమృత సరోవరం పక్కన ఉన్నటువంటి మందార వనంలో చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి గొప్ప పాంపు మీద కలువ పూలు పరచబడి ఉంటే లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని క్రీడిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలోకి ఎక్కడో భూలోకంలో ఒక ఘోరారణ్యంలో ఒక సరోవరంలో ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్న ఏనుగు నీళ్లలో పడిపోయన్న కుయ్యి వినపడింది. అది మైక్లో అన్న కుయ్యి కాదు, అంటే శరణాగతి యొక్క శక్తి అది. అందుకని అక్కడ బయలుదేరాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతెందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సంరంభియై సిరిగింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగవతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ పవిట కొంగు పట్టుకుని ఉన్నాడు, ఆడుకుంటున్నవాడు ఆడుకుంటున్నట్టు ఉత్తర క్షణం లేచిపోయి చేతిలో ఉన్న పవిట కొంగు వదిలిపెట్టడం కూడా మరిచిపోయి అలాగే పట్టుకుని గబ్బగబ్బా చేతులు పుట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోవడంలో సిరికింజప్పడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో లక్ష్మీదేవికి చెప్పలేదు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు, శంఖచక్రాలు పట్టుకోలేదు. అభ్రగపతి మన్నింపడు, గరుత్మంతుడి మీదకి ఎక్కలేదు. వైకుంఠంలో ఉన్న పరివారానికి చెప్పడు, దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడు. అయ్యో లక్ష్మీదేవి పవిటి ఇలా చేత్తో పట్టుకెళ్ళిపోతే ఆవిడ పవిటి ఇలా రెండు చేతులతో అడ్డు పెట్టుకుని ఎంతసేపు పరిగెడుతుందని గమనించాడు. గబగబా వెళ్ళిపోతున్నాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రకపతి మన్నింపడ ఆకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తనను తాను మరిచిపోయి వస్తున్నాడా లేదా? ఇలా తామరదుద్దు చెవిలో పెట్టుకుని ఉన్నాడు, దాని మీదకి ఇలా పడిపోయింది పెద్ద జుత్తు. ఆ జుత్తు ఇలా పైకి కూడా తీసుకోవట్లేదు. ఏమంటే ఎక్కడికి దేవుడి పవిటట్టుకి ఇలా లాక్కుపోతున్నారు, పవిటలండి అని లక్ష్మీదేవి గట్టిగా అరుస్తుంటే ఆవిడ వెనక వెనక్కి తిరగడం ఆగడం. ఆ ఏనుగు ప్రాణాలు కాపాడాలని తనను తాను మరిచిపోయి అన్నింటినీ వదిలేసి లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకొని పరిగెత్తుకొచ్చేస్తున్నటువంటి విష్ణువు తను తాను మరిచి వస్తున్న విష్ణువు. పోతన గారి పద్యానికి స్పందించారు విష్ణువు. అది భాగవతంలో పోతన గారి గొప్పతనం. చనుదించన్ఘనుడ ఆ వచ్చేస్తున్నప్పుడు ఆ తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పొరంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. అదొక విచిత్రమైన సన్నివేశం. తన వెంటన్ సిరి ఎక్కడికి వెళ్తుంది మరి? పవిట కొంగట్టుకు తీసుకెళ్ళిపోతుంటే ఆయన వెనకాతల లక్ష్మీదేవి పాపం తలబడుతూ ఆవిడ వెళ్ళిపోతోంది. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, వైకుంఠంలో ఉన్న పరివారం అంతా పరిగెడుతున్నారు, ఇదేమిటి లక్ష్మీనారాయణలు ఇలా వెళ్ళిపోతున్నారని. లచ్చి వెంట నవరోధం వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును, ఇదేమిటి పిలవడు ఎక్కడు, ఇదేమిటి ఇలా వెళ్ళిపోతున్నాడని పిలవకపోయినా సరే ఆయన వెనకాతల రెక్కలూపుకుంటూ ఏదో నన్నయ్య గారు అంటారే, ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు తిందై తాక్షుడు తల్లికిన్ మనఃప్రీతి యొనర్చుతు యగసిన్ భీమజమంబున అబ్రవీదికిన్ అంటారు. అలా రెక్కలల్లారుస్తూ గరుత్మంతుడు వెళ్ళిపోతున్నాడు. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనక పక్షీంద్రుడును నారదుండు ధ్వజనీకాంతుడు. ఓహో నారదుడు వచ్చేస్తున్నాడు, ఆ వెనకాతల విశ్వక్సేనుడు వచ్చేస్తున్నాడు, శంఖం వచ్చేస్తోంది, చక్రం వచ్చేస్తోంది, గద వచ్చేస్తోంది, పద్మం వచ్చేస్తోంది. వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్, వైకుంఠంలో ఒక్కళ్ళేడు ఆబాల గోపాలంతో కలిపి పెద్ద వరస కట్టేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే చూసింది లక్ష్మీదేవి, ఇది ఎక్కడి గొడవ, ఇలా వెళ్ళిపోతున్నాడు, పోనీ బానే ఉంది,
తను వెంచేయుపదంబు పేర్కొనడ అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృచ్చిరించెరో కలుల్ వేద ప్రపంచంబులం తనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని ఈశ్వరుడేడి తెలుపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఆవిడ సర్వసాధారణంగా ఆయన అలా తనను తాను మరిచిపోయి వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు ఏముంటాయో అవి జ్ఞాపకం తెచ్చుకుని అలాంటిది ఏమైనా వచ్చిందా ఏమిటనుకుంటోందిట. తను వించేయుపథంబు పేర్కొననాథ స్త్రీ జనాలాపముల్ వినెనో. ఎక్కడైనా ద్రౌపదీదేవి లాంటిది హా ఆర్తత్రాణపరాయణ ఆపద్బాంధవ శరణు శరణందా ఏమి? లేకపోతే రాక్షసులు వచ్చి వేదాలు ఎత్తుకుపోతున్నారా? అమరావతి మీద దాడి జరుగుతోందా? ఎక్కడైనా పరమ భాగవతోత్తముడైన వాడిని రాక్షసులు నిలదీసి ఎక్కడున్నాడు భగవంతుడిని ప్రశ్న చేశారా? అటువంటి అప్పుడే ఇంత ఆర్తితో వెడతాడు. ఎక్కడైనా ఏమైనా ఇలా జరిగిందా ఏమి అనుకుంటోందిట. ఒక పక్క పవిట పట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఇలా చెయ్యడ్డు పెట్టుకుని ఆవిడ నడుస్తోంది. వెనకాతల అంత పరివారం వస్తున్నారు. దగ్గరికి వెళ్ళడానికి భయం. అమ్మా అడుగమ్మా 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 అంటారు. ఏమడుగుతుంది? అడుగుదామని ముందుకు ఎడదామంటే వినడు, వెళ్ళిపోతున్నాడు. గబగబా వెళ్ళడంలో అడుగుపడికి తడబడిపోతోంది. నిజంగా తల్లి పడినటువంటి బాధని పోతన గారు ఎంత అద్భుతంగా వర్ణించారంటే, నిటలాలకములంట నివురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండము సురుదేంట్లు నలులనోపక చిల్క అలనల్ల చేరి నయోష్టబింబజ్యుతలుడిగిలునుకు సుఖములను దోల చిక్షుర్మీనములకు మందాకి నీ పాఠీన లోకమెగుచు నిన పంక్తులు దాటమీ తీగతో రాయ శంపాలతలుక మింట శరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును త్రావి తాకి కొవ్వు సూపు మెలత మొగులు పిరిది మెరుగుతీవయు పోలె జలదువర్ను వెనుక జనెడునప్పుడు అడిగెదనని కడుబటి జను అడిగిన తన మగడు నుడుబట నిన్నట జడగున్ బెడబెడ సిడిముడిదడబడ అడుగిడు నడుగిడదు జడిమన్ అడుగిడు నెడలన్. అడుగులు తడబడిపోతే ఎలా పడిపోతుందో డకారం పద్యంలో అలా తిరిగిపోయింది పోతన గారి. అడిగెదనని కడుబటి జను అడిగిన తన మగడు నుడుబట నిన్నట జడగున్ బెడబెడ సిడిముడిదడబడ అడుగిడు నడుగిడదు నెడగు జడిమన్ అడుగిడు నెడలన్. అడుగుదామని కొంచెం ముందుకెడుతుంది. ఆయన మాట్లాడుతూ వెనక్కి తిరగడు. చోటు కాళ్ళల్లో కాళ్ళు పడిపోతున్నాయి, తడబడిపోతోంది. పమిట వదిలితే తప్ప ఆవిడ నిలబడ్డానికి లేదు. పమిట పట్టుకు లాగేస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఒక పక్క ఈ గొడవ చాలదన్నట్టు ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే నిటలాలకములంట నిమురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు. పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మ సంభవే కదా, పద్మల్లా ఉంటుంది ఆవిడ ముఖం. అబ్బా ఎంత పెద్ద పద్మ వస్తోందో, రండి రండి తేనె తాగుదామని తుమ్మిదలన్నీ వచ్చేయట. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. నేను శరణాగతి చేస్తున్నాను, వాడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మి చెప్తున్నాను. ఇక నా వంతు యుద్ధం ఏమీ లేదు, ఇక నేను చేయగలిగింది లేదు. వాడు రావాలి, వాడు నన్ను రక్షించాలి. వాడికి ఉన్నవాడు లేనివాడని లేదు. ఇప్పుడు రమ్మంటున్నావు కదా, ఒకప్పుడు ఏం చేశావని అడిగేవాడు కాదు. ఇప్పుడైనా ఆర్తితో పిలిస్తే వస్తాడని నమ్మి పిలుస్తున్నాను. నీ దగ్గర ఏముందని అడిగిరాడు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయం మన కదా సదాశివం భజే అంటారే, అలా ఆయన సమప్రవృత్తి కలిగినటువంటి వాడు. కాబట్టి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. నా కడ్డబడరాడి నలిన సాధువుల చేబడెడి సాధువుల కడ్డుబడుడెవాడు. సాధుపురుషులైనటువంటి వారికి ఆపద వచ్చినప్పుడు వారు ఎలుగెత్తి అరిచి పిలిస్తే పరిగెత్తుకొచ్చేవాడు. శరణాగతి చేస్తే వచ్చేవాడని చెప్పబడిన వాడెవరున్నాడో వాడు వచ్చి నన్ను రక్షించాలి అంటూ, చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. ఆర్తితో ఆయన ఉన్నాడని నమ్మి చూస్తూ నిలబడిన వారి కోసం రక్షించడం కోసం పరుగు పరుగున వచ్చే లక్షణమున్నవాడు రావాలి. అంతేకాదు మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఇక్కడ పడింది పెద్ద ఇబ్బంది. ఆ వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నేనేం చేశానని అడగడన్న విషయం రూఢం. కానీ పోతన గారి ఏనుగు చేసిన శరణాగతిలో ఇక్కడ వచ్చేసింది తేడా. అక్కడ అంది, లీలతో నామ రాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. నేను శరణాగతి చేసి పిలుస్తున్నాను కాబట్టి తనను తాను మరిచిపోయి రావాలి. ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండెంతెందు వెతకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటి అంటే ఈ నీళ్లలోంచో చేపలోంచో కప్పలోంచో పీతలోంచో గట్టులోంచో మట్టిలోంచో పుట్టలోంచో వస్తే నేను ఒప్పుకోను. ఎక్కడి నుంచో రావాలి. నేను ఎంత బాధపడినా నమ్మకంతో పిలిచినందుకు తనను తాను మరిచిపోయి రావాలి.
అని అఖిల రూపముల్ తన రూపమైనవాడు వినడే చూడడే తలపడే వెగరాడే. అటువంటి వాడు వినడా, చూడడా, నన్ను నా గురించి స్మరించడా, పరిగెత్తు రాడా, రావాలి. నేను శరణాగతి చేస్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి, నమ్మి నా ప్రయత్నం వదిలేసి పిలుస్తున్నాను. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే, తనువుండసెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా, మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. లావుక్కింతయు లేదు, తన బలహీనతని చెప్తున్నాడు. ఇప్పుడు సంపూర్ణ శరణాగతి అవుతాను, నాకిక బలం లేదు. ధైర్యము విలోలంబయ్యే, నేనేదో సాధించగలను, ఈ మొసల నుంచి తప్పించుకోగలనన్న ధైర్యం ఎప్పుడో పోయింది. ప్రాణంబుల ఠావుల్ తప్పెను, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి పైకి లేచిపోతున్నాయి. మూర్ఛ వచ్చే, ఏమీ తెలియట్లా, కళ్ళ ముందున్నది కనపట్టల్లా, చెవులకేమీ వినపట్టల్లా, ఏదో అగమ్యగోచరమైనటువంటి మగతలోకి వెళ్ళిపోతున్నాడు. మూర్ఛ వచ్చే తనువుండసెన్, అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారిలా ఒళ్ళంతా నిప్పి, ఎన్నేళ్ళు చేశాను యుద్ధం, ఎన్ని మాటలు గురికేసింది, ఎన్ని ఇంజక్షన్లు, ఎన్ని ఆపరేషన్లు, ఎన్ని మందులు, ఎన్ని గొట్టాలు, ఎన్ని పొడుపులు, ఎన్ని రక్తాలు, ఎంత అల్లరి. కాబట్టి తనువుండసెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం వెరుగా, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడికి ఒకడు ఉన్నాడని నేను ఇప్పుడు నమ్మట్లేదు. కాబట్టి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో ఓ కవియోగి వందిత, ఓ సుగుణోత్తమ మునీశ్వర మనోహర, ఓ శరణాగతామరానోక, ఓ విమల ప్రభావ రావే కరుణింపవే, శరణార్థిని నన్ను కావవే. ఆయన యొక్క గుణములు చెప్పి స్వామి రావా, నన్ను కాపాడవా అన్నాడు. అక్కడ వరకు ఆగకుండా వెళ్ళిపోయింది పోతన గారి ఘంటం, అక్కడ ఆగారు. మొరలెరుంగుచు తన్ను బొరగువాడు, తనను తాను మరిచిపోయి రావాలంది ఏనుగు. తనను తాను మరిచిపోయి ఎలా రావాలి? సంస్కృత భాగవతంలో అయితే గరుత్మంతుడి మీద వచ్చేసాడు, ఇక్కడ అలా కుదరదుగా. మరిచిపోయి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, మరిచిపోయి ఎలా రావాలి? పోతన గారి కొంతసేపు ఆలోచించినా పద్యం నడవల. ఈలోగా సంధ్యావందనం చేసే వేళ అయింది, సాయంకాలం. పుస్తకం అలా ఉంచి గంటం మధ్యలో పెట్టి పుస్తకం మూసేసి కూతుర్ని పిలిచి, అమ్మా గోదావరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా, సగంలో ఉంచాను భాగవతం అని చెప్పి కూతురికి చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఇలా 4 అడుగులు వేశారు, మళ్ళీ పోతన గారు వచ్చారు. అదేం నాన్న మళ్ళీ వచ్చేసావుంది. అమ్మ పూరించవలసిన పద్యం జ్ఞాపకానికి వచ్చిందమ్మా అని కూర్చొని పూరించారు. పూరించి పెట్టి అమ్మ ఇప్పుడు సంధ్యావందనం చేసుకొస్తానని మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసారు. అదేమిటన్నా మళ్ళీ సంధ్యావందనం చేసుకుంటానని మళ్ళీ వెంటనే వచ్చేసావుంది. మళ్ళీ వెంటనే వచ్చేయడం ఏమిటమ్మా, ఇందాక కదా వెళ్ళాను సంధ్యావందనం చేసుకొచ్చానన్నారు. మరి నువ్వు వెళ్ళగానే వచ్చావు కదా, వచ్చి పద్యాలు రాశావు కదా అంది. నేను వచ్చి పద్యాలు రాశానా? నేనెక్కడ రాశానమ్మా పద్యాలు, నేను వచ్చి రాయలేదు, ఇప్పుడే వచ్చానన్నారు. లేదు నాన్న నువ్వు వచ్చి రాశావు పద్యాలంది. నేను రాయడం ఏమిటమ్మా అని గ్రంథాన్ని విప్పి చూశారు. ఎక్కడ నుంచి తనను తాను మరిచిపోయి రావాలని పోతన గారి ఏనుగు అన్నట్టుగా ఆయన ఘంటం నుంచి పడిపోయిందో అక్కడ భాగాన్ని రామచంద్రమూర్తి పూరించాడంటారు. అందుకే ఆ పద్యాలు ప్రత్యేకించి ఆంధ్రదేశంలో అంత ప్రఖ్యాతి. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియకు ఆపన్న ప్రసన్నుండు విహ్పల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై. ఎక్కడో అల వైకుంఠపురంబులో, ఆ వైకుంఠపురంలో అంతఃపురంలో అమృత సరోవరం పక్కన ఉన్నటువంటి మందార వనంలో చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి గొప్ప పాంపు మీద కలువ పూలు పరచబడి ఉంటే లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని క్రీడిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలోకి ఎక్కడో భూలోకంలో ఒక ఘోరారణ్యంలో ఒక సరోవరంలో ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్న ఏనుగు నీళ్లలో పడిపోయన్న కుయ్యి వినపడింది. అది మైక్లో అన్న కుయ్యి కాదు, అంటే శరణాగతి యొక్క శక్తి అది. అందుకని అక్కడ బయలుదేరాడు.
అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపలమందారవనాంతరామృత సర ప్రాతెందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ పవిట కొంగు పట్టుకుని ఉన్నాడు, ఆడుకుంటున్నవాడు ఆడుకుంటున్నట్టు ఉత్తర క్షణం లేచిపోయి చేతిలో ఉన్న పోతున్నాడు. ఆ వెళ్ళిపోవడంలో సిరికింజప్పడు ఎందుకు వెళ్ళిపోతున్నాడో లక్ష్మీదేవికి చెప్పలేదు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు, శంఖచక్రాలు పట్టుకోలేదు. అభ్రగపతి మన్నింపడు, గరుత్మంతుడి మీదకి ఎక్కలేదు. వైకుంఠంలో ఉన్న పరివారానికి చెప్పడు, దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడు. అయ్యో లక్ష్మీదేవి పవిటిలా చేత్తో పట్టుకెళ్ళిపోతే ఆవిడ పవిటిలా రెండు చేతులతో అడ్డు పెట్టుకుని ఎంతసేపు పరిగెడుతుందని గమనించాడు. గబగబా వెళ్ళిపోతున్నాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రకపతి మన్నింపడ ఆకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి తనను తాను మరిచిపోయి వస్తున్నాడా లేదా? ఇలా తామరదుద్దు చెవిలో పెట్టుకుని ఉన్నాడు, దాని మీదకి ఇలా పడిపోయింది పెద్ద జుత్తు. ఆ జుత్తు ఇలా పైకి కూడా తీసుకోవట్లేదు. ఏమంటే ఎక్కడికి దేవుడి పవిటట్టుకి ఇలా లాక్కుపోతున్నారు, పవిటలండి లక్ష్మీదేవి గట్టిగా అరుస్తుంటే ఆవిడ వెనక్కి తిరగడు, ఆగడవు. ఆ ఏనుగు ప్రాణాలు కాపాడాలని తనను తాను మరిచిపోయి అన్నింటినీ వదిలేసి లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకొని పరిగెత్తుకొచ్చేస్తున్నటువంటి విష్ణువు తను తాను మరిచి వస్తున్న విష్ణువు. పోతన గారి పద్యానికి స్పందించారు విష్ణువు. అది భాగవతంలో పోతన గారి గొప్పతనం. చనుదించన్ ఘనుడు ఆ వచ్చేస్తున్నప్పుడు ఆ తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. అదొక విచిత్రమైన సన్నివేశం. తన వెంటన్ సిరి ఎక్కడికి వెళ్తుంది మరి? పవిట కొంగట్టుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆయన వెనకాతల లక్ష్మీదేవి పాపం తలబడుతూ ఆవిడ వెళ్ళిపోతోంది. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, వైకుంఠంలో ఉన్న పరివారం అంతా పరిగెడుతున్నారు, ఇదేమిటి లక్ష్మీనారాయణలు ఇలా వెళ్ళిపోతున్నారని. లచ్చి వెంట నవరోధం వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును, ఇదేమిటి పిలవడు ఎక్కడు, ఇదేమిటి ఇలా వెళ్ళిపోతున్నాడని పిలవకపోయినా సరే ఆయన వెనకాతల రెక్కలూపుకుంటూ ఏదో నన్నయ్య గారు అంటారే, ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు తిందై తాక్షుడు తల్లికిన్ మనఃప్రీతి యొనర్చుతు యగసిన్ భీమజమంబున అబ్రవీదికిన్ అంటారు. అలా రెక్కలల్లారుస్తూ గరుత్మంతుడు వెళ్ళిపోతున్నాడు. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును నారదుండు ధ్వజనీకాంతుడు. ఓహో నారదుడు వచ్చేస్తున్నాడు, ఆ వెనకాతల విశ్వక్సేనుడు వచ్చేస్తున్నాడు, శంఖం వచ్చేస్తోంది, చక్రం వచ్చేస్తోంది, గద వచ్చేస్తోంది, పద్మం వచ్చేస్తోంది. వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్, వైకుంఠంలో ఒక్కళ్ళేడు ఆబాల గోపాలంతో కలిపి పెద్ద వరస కట్టేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే చూసింది లక్ష్మీదేవి, ఇది ఎక్కడి గొడవ, ఇలా వెళ్ళిపోతున్నాడు, పోనీ బానే ఉంది. తను వెంచేయుపదంబు పేర్కొనడ అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృచ్చిరించెరో కలుల్ వేద ప్రపంచంబులం తనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని ఈశ్వరుడేడి తెలుపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఆవిడ సర్వసాధారణంగా ఆయన అలా తనను తాను మరిచిపోయి వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు ఏముంటాయో అవి జ్ఞాపకం తెచ్చుకుని అలాంటిది ఏమైనా వచ్చిందా ఏమిటనుకుంటోందిట. తను వించేయుపథంబు పేర్కొననాథ స్త్రీ జనాలాపముల్ వినెనో. ఎక్కడైనా ద్రౌపదీదేవి లాంటిది హా ఆర్తత్రాణపరాయణ ఆపద్బాంధవ శరణు శరణందా ఏమి? లేకపోతే రాక్షసులు వచ్చి వేదాలు ఎత్తుకుపోతున్నారా? అమరావతి మీద దాడి జరుగుతోందా? ఎక్కడైనా పరమ భాగవతోత్తముడైన వాడిని రాక్షసులు నిలదీసి ఎక్కడున్నాడు భగవంతుడిని ప్రశ్న చేశారా? అటువంటప్పుడే ఇంత ఆర్తితో వెడతాడు. ఎక్కడైనా ఏమైనా ఇలా జరిగిందా ఏమి అనుకుంటోందిట. ఒక పక్క పవిట పట్టుకు వెళ్ళిపోతున్నాడు, ఇలా చెయ్యడ్డు పెట్టుకుని ఆవిడ నడుస్తోంది, వెనకాతల అంత పరివారం వస్తున్నారు. దగ్గరికి వెళ్ళడానికి భయం, అమ్మ అడుగమ్మా 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 అంటారు. ఏమడుగుతుంది? అడుగుదామని ముందుకు ఎడదామంటే వినడు, వెళ్ళిపోతున్నాడు. గబగబా వెళ్ళడంలో అడుగుపడికి తడబడిపోతోంది. నిజంగా తల్లి పడినటువంటి బాధని పోతన గారు ఎంత అద్భుతంగా వర్ణించారంటే, నిటలాలకములంట నివురు ఝుమ్ ఝుమ్మని ముఖ సరోజము నిండము సురుదేంట్లు నలులనోపక చిల్క అలనల్ల చేరి నయోష్టబింబజ్యుతలుడిగిలునుకు
సుఖములను దోల చిక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగుచు మీన పంక్తులు దాట మీతీగతో రాయ శంపాలతలుకం మింట శరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును త్రావి తాకి కొవ్వు సూపు మెలత మొగులు పిరిది మెరుగుతీవయు పోలె జలదువర్ణ వెనుక జనెడునప్పుడు అడిగెదనని కడుబటి జను అడిగిన తన మగడు నుడుబట నిన్నట ఎడగున్ బెడబెడ సిడిముడిదడబడ అడుగిడు నడుగిడదు చెడిమన్ అడుగిడునే డలన్. అడుగులు తడబడిపోతే ఎలా పడిపోతుందో డకారం పద్యంలో అలా తిరిగిపోయింది పోతన గారి. అడిగెదనని కడుబటి జను అడిగిన తన మగడు నుడుబట నిన్నట ఎడగున్ బెడబెడ సిడిముడిదడబడ అడుగిడు నడుగిడదు నెడగు జడిమన్ అడుగిడునే డలన్. అడుగుదామని కొంచెం ముందుకెడుతుంది, ఆయన మాట్లాడు వెనక్కి తిరగడు, చోటు కాళ్ళల్లో కాళ్ళు పడిపోతున్నాయి, తడబడిపోతోంది, పమిట వదలడు, పమిట వదిలితే తప్ప ఆవిడ నిలబడ్డానికి లేదు, పవిట పట్టుకు లాగేస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఒక పక్క ఈ గొడవ చాలదన్నట్టు ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే నిటలాలకములంట నిమురు జుమ్ జుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు. పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే కదా, పద్మల్లా ఉంటుంది ఆవిడ ముఖం. అబ్బా ఎంత పెద్ద పద్మ వస్తోందో, రండి రండి తేనె తాగుదామని తుమ్మిదలన్నీ వచ్చేయట. అయ్యయ్యయ్యో ఇది ముఖం కాదే, నేను లక్ష్మీదేవిని, ఇది నా ముఖం, ఇది పద్మం కాదు, పొండి పొండని ఓ పక్క పవిట కొంగి ఇలా పట్టుకుని ఒక పక్క తుమ్మిదల్ని తోలిందిట. ఆ తుమ్మిదలన్నీ వెళ్ళిపోయేట. నలులనోపగజల్క అలలల్ల చేరి నయోష్టబింబజ్జుత నొడియనురుకు భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయగ జయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుడి నియాన ఘంటాపతంబు మాకు అంటారు చిత్రనలీయంలో. శారదాదేవి కంచి కామాక్షి చేతుల మీద ఉంటాయే చిలకలు, ఆ చిలకలు చూసేయట. చూసి లక్ష్మీదేవి యొక్క కింది పెరివిని చూసి అబ్బా పెద్ద దొండపండు ఎంత బాగుందో రండి కొరుకుదామని చిలకలు వచ్చేయట. అయ్యో అయ్యో నేను లక్ష్మీదేవిని, ఇది దొండపండు కాదు, నా కింది పెరివి ఆధారం పొండి పొండని చిలకల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. సుఖములను తోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెగుచు. ఆ ఆకాశగంగా నదిలో ఉన్న చేపలు లక్ష్మీదేవి ముఖాన్ని చూసి, ఆ ముఖంలో ఉన్న కన్నులు చూసి, ఆ కళ్ళు వచ్చి చేప పిల్లల్లా ఉంటాయి కదా, వక్రలక్ష్మి పరివాహ చలన్మీన అభలోచన. చేప పిల్లలు ఎలా ఉంటాయో అమ్మవారి కళ్ళు అంత అందంగా ఉంటాయిట. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్య చికితాహ నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిత విఘటయ్య ప్రవిశతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అలా మీనాక్షి చేప పిల్లల్లాంటి కళ్ళున్నాయేమో చూసేయట చేపలు. ఆకాశగంగలో ఉన్న చేపలు చూసి అబ్బా చిన్న చిన్న చేపలు వస్తున్నాయి రండి మింగేద్దామని పెద్ద చేపలు వచ్చేయట. అయ్యో అయ్యో నా చేపలు కావే, నేను లక్ష్మీదేవిని, నా కళ్ళు పొమ్మని చేపల్ని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. శంపాలతికతోడ ఆవిడ ఒళ్ళు చూసి అబ్బా మెరుపుతీగా మెరుపులు వస్తున్నాయి, మనం కూడా వెళ్ళాలి మెరుపులం, ఇంద్రుడు వర్షం కురవమని ఆజ్ఞాపించాలా ఉందని మెరుపులు వచ్చి ఆవిడ పక్కన మెరుస్తున్నాయిట. అయ్యో నేను మెరుపు తీగను కాను, లక్ష్మీదేవిని పొండి పొండని మెరుపు తీగల్ని తరిమేసిందిట. అలా వెళ్ళిపోతుంటే చక్రవాక పక్షులు చూసి ఆమె స్తనములు కూడా చక్రవాక పక్షులను వచ్చి గుద్దుకుంటున్నాయిట. అయ్యో నేను లక్ష్మీదేవిని అని చెప్పి చక్రవాక పక్షుల్ని పక్కకి తోలేసిందిట. ఇన్ని కష్టాలు పడిన తల్లి ఆయన వెంట వెడుతున్న సన్నివేశాన్ని పోతన గారు వర్ణించారు. తాటంకాచలనమ్ముతో నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో షాఠీముక్త కుచంబుతో నధృఢ చించత్కాంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో గురోజబర సంకోచద్వి లగ్నంబుతోన్ అన్నారు. ఆ తల్లి ఇలా పమిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఇలా ఓ చేత్తో పట్టుకుని నడుస్తోంది. ఇలా ఇలా నడిస్తే ఆ అందం వేరు. ఇలా పట్టుకుని గబగబా నడవడంలో ఏమైపోయిందంటే ఆ తల ఊగిపోతోంది. ఇలా ఇలా నడవాలి కదా, గబగబా మరి వెళ్ళిపోతున్నాడు వేగంగా. ఆ వెళ్ళిపోతూ ఉండడంలో అవి చెవి తాటంకాలు ఊగిపోతున్నాయిట. ఆ భుజాలు ఇలా ఇలా కదులుతుంటే చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ పెద్ద కొప్పేమో ఈ భుజం ఇలా కదులుతుంటే వాటి మీద కొప్పు కొట్టుకుని ఇలా ఇలా లేస్తోందిట కొప్పు. ఒక పక్క వడ్డాణమేమో వదులై జారిపోతోందిట, ఓ పక్క పవిట జారిపోతోందిట, ఓ పక్క నుదురంతా చెమట పట్టేసి బొట్టు కరిగిపోతోందిట, ఓ పక్క శరీరం పైభాగంలో ఉన్న బరువుకి నడుం నకనకలాడిపోతోందిట, ఓ పక్కనేమో శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండిపోయిన పవిట కొంగు. నిజానికి ఆ రోజున స్వామి కన్నా ఎక్కువ మా అమ్మ కష్టపడిపోయింది. ఇంత కష్టపడి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే దేవతలందరూ అలా ఆకాశం వంక చూశారట. పోతన గారి గొప్పతనం అక్కడుంది. ఆయన అన్నారు, ఎవడో ఒకడు చూశాడు చటుక్కుని, ఏమిట్రా ఏదో వెళ్తున్నట్టుందని ఇలా చూశాడు.
వాడు చటుక్కుని లేచి నిలబడి చనుదించన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంఖనినాదమ్మది చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్నన గీతించనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింటహస్తి దురవస్థావక్రికి చక్రికిన్. అందులో ఒకళ్ళు లేచి అన్నట్ట, చూడండి చూడండి చనుదించన్ ఘనుడల్లవాడే హరి విర 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 చూడండి రా, పట్టు పీతాంబరం కట్టుకున్న శ్రీ మహావిష్ణువు ఏమిట్రా అలా ఒళ్ళంతా తలంతా జుత్తు పడిపోయింది, అసలు ఏమి పట్టించుకోకుండా అంతంత పెద్ద పెద్ద అడుగులు వేసుకెళ్ళిపోతున్నాడా అన్నట్ట. ఇంకొకటి లేచి అన్నట్ట పజంగంటి రే లక్ష్మీ రే లక్ష్మీదేవి పౌటిగా కొట్టి వెళ్ళిపోతున్నాడు రా, పచ్చడి పట్టుబట్ట కట్టుకుని లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది అన్నాడు. శంఖనినాదమ్మదే, శంఖం వేగంగా వెడుతోంది అనుకోండి, గాలి అందులో దూరి చప్పుడు వస్తుంది, అందుకని శంఖం చప్పుడు వస్తుంది అనుకో, వెనక శంఖం పెడుతోంది పాంచజన్యం. చక్రమల్లదే, అదిగో వెనకాతల సుదర్శన చక్రం తనంత తాను పెడుతోంది, ఆయన పట్టుకోలేదు, ఇది ఇక్కడ విచిత్రం. చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే, ఉరే ఉరే ఆదిశేషుడు రా వెనకాలలో వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు, ఎంత విచిత్రం రా, అదిగో చూడండి 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 అన్నట్ట. భుజంగధ్వంసియున్వాడే గరుత్మంతుడు, గరుత్మంతుడు వెళ్తున్నాడు చూడండి, భుజంగధ్వంసుడు అంటే గరుత్మంతుడు చూడండి అన్నట్ట. అని అందరూ నమో నారాయణాయేతి నిస్వనులై నొక్కిరిమింట హస్తి దురవస్థావక్రికించక్రికిన్. ఏమి అద్భుతమని అందరూ నమో నారాయణ అని ఆకాశం వంక నమస్కారాలు చేస్తుంటే, ఎలాగైనా ఏనుగుని కాపాడాలా అనేటటువంటి త్వరతో గబగబ సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడి, ఇక ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏనుగు దగ్గరికి వెళ్ళి సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ మొసలి మీద ప్రయోగిస్తే, ఆ చక్రం ఆ మొసలి యొక్క కుత్తుకను కత్తిరించేస్తే, అందులోంచి హూహూ అన్న గంధర్వుడు ఒకడు పైకి లేచాడు. ఆ ఏనుగు నీరసంతో లేవలేక ఉంటే స్వామి ఒడ్డుకి వెళ్ళి తన చెయ్యి ఇచ్చి దాని తొండం పట్టుకుని మెల్లిగా గట్టుపైకి ఎక్కించి ఒళ్ళంతా నిమిరేటప్పటికీ విపరీతమైన బలాన్ని మళ్ళీ తిరిగి పుంజుకున్న ఏనుగు ఇంతకు ముందు వెర్రెక్కిపోయి కొలనులో ఆడినట్టు కాకుండా ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితిలో భార్యలతో తొండానికి తొండం చుట్టి పలకరించిందిట. సారూపమోక్షాన్ని పొంది ఆయన యందు కలిసిపోయింది. ఈ హూహు అన్న గంధర్వుడు ఒకానొకప్పుడు గంధర్వకాంతలతో కలిసి జలక్రీడలాడుతుంటే దేవల మహర్షి అక్కడ నిలబడి ఆ నీళ్లలో నిలబడి స్నానం చేస్తుంటే బక్క చిక్కిపోయి ఎలా ఉన్నాడో చూడని ఆ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు పరిహాసం ఆడితే మదోన్మత్తుడై నీటి అడుగు నుంచి ఈత కొట్టి వెళ్ళి దేవల మహర్షి యొక్క కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన నీటిలో పడిపోయి శపించారు. నీళ్ల అడుగు నుంచి రావడం నీకు చాలా సంతోషంగా ఉంది, కాళ్ళు పట్టుకోవడం, మొసలివై జన్మించదవుగాక అన్నారు. అందుకని ఇప్పుడు మొసలై వచ్చాడు. బుద్ధొచ్చి అయ్యా నాకు ఎలా శాప విమోచనం అన్నాడు. సుదర్శన చక్ర ధారల చేత నీ కంఠం తరగబడుతుంది, అప్పుడు నీకు శాప విమోచనం అన్నాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ హూహు గంధర్వుడయ్యాడు. ఈ మొసలి ఒకనాడానృపుడు అచ్యుతున్ మనములో నోహించుతున్ మౌనియై అకళంక స్థితి యున్నచో కలశజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టు మని శాపం విద్య భూవల్లభ. ద్రవిడ దేశాన్ని పరిపాలించిన ఇంద్రజుమ్నుడన్న మహారాజు శ్రీమన్నారాయణుణ్ణి బాగా ధ్యానం చెయ్యాలని అంతఃపురం విడిచిపెట్టి కొండ శిఖరం మీద కూర్చుని ధ్యానం చేస్తుంటే అగస్త్య మహర్షి వచ్చారు. అంతటి మహానుభావుడు వచ్చాడని లేచి నిలబడలేదు, నమస్కరించలేదు, ఆయనకి ఏ విధమైనటువంటి ఉపచారములు చెయ్యలేదు. మహానుభావుల యొక్క రాకయే జీవితంలో పండినట్టు. కానీ నేను ధ్యానంలో ఉన్నాను, అగస్త్యుడిని పట్టించుకునేదేమిట్లే అని చెప్పి విస్మరించినందుకు ఆ పాపం కట్టి కుడపకూడదని, ఒక్క జన్మలో పోవాలని ఉదారంగా మంచి బుద్ధితో ఆయన యందు కారుణ్యంతో ఆ ఇంద్రజుమ్న మహారాజుని అగస్త్యుడు శపించాడు. మందబుద్ధితో ప్రవర్తించావు కాబట్టి వచ్చే జన్మలో గజయోని యందు ఏనుగుగా పుట్టమన్నాడు. కానీ ఇంద్రజుమ్న మహారాజుగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడి పాదారవిందముల యందు గొప్ప భక్తి కలిగిన వాడు, ధ్యానం చేసినవాడు కనుక ఈ జన్మలో మొసలి పట్టుకున్నప్పుడు భగవంతుడు జ్ఞాపకానికి వచ్చి స్తోత్రం చెయ్యగలిగాడు. కాబట్టి ఈ జన్మలో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ రోజున మొసలి అన్నదల్లా పారిపోయిందిట. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరుగున కరిగెన్. ఆ సరోవరంలో ఉన్నటువంటి మకరాలన్నీ కూడా, మొసళ్ళన్నీ కూడా ఎక్కడ చంపేస్తాడో శ్రీ మహావిష్ణువుని ఆదికూర్మం చాటుకెళ్ళి దాక్కున్నాయిట. మకరం ఒకటి రవిజొచ్చెను
రాసులలో ఉన్న మకర రాశి సూర్యుని వెనక్కి దాక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్. కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులలో ఒకటైనటువంటి మకరమనబడేటటువంటి నిధి కుబేరుడి చాటున దాక్కుందిట. మకరాలయమున్న తిరిగెడు మకరంబుల కూర్మరాదు మరుగున కరిగెన్. ఆ సరోవరంలోనూ సముద్రాల్లోనూ ఉన్నటువంటి మొసళ్ళన్నీ మన్ని జాతి అంతటిని చంపేస్తాడేమోనని వెళ్ళిపోయి ఆది కూర్మం చాటున దాక్కున్నాయిట. విష్ణువు కాబట్టి కాపాడతాడని చెప్పి కూర్మం చాటుకు పోయేట. మకరం అన్నదల్లా ఆ రోజున భయపడిపోయింది. అలా గజేంద్రమోక్షణం చేసి మహానుభావులు దేవతలు ఋషులు అందరూ వచ్చి నిలబడి ఆర్తత్రాణపరాయణుడవై ఆ గజేంద్రుడు శరణాగతి చేస్తే రక్షించినటువంటి ఈ అద్భుతానికి మేము అందరం పొంగిపోతున్నామని స్తోత్రం చేస్తే ఆ రోజున ఒక మాట అన్నాడు, ఎవరైనా తెల్లవారుజామున నిద్ర లేవగానే ఒక్కసారి క్షీర సముద్రాన్ని, అందులో ఉన్నటువంటి త్రికూటాచలాన్ని, దానికి ఉన్న 3 శిఖరాల్ని, దాని మీద ఉన్నటువంటి అడవులను, దానిలో ఉన్న జంతువులను, దానిలో ఉన్న ఏనుగులను, గజేంద్రుణ్ణి, ఆయన పరివారాన్ని, అది వెళ్ళిన సరోవరాన్ని, అది ఆడుకున్న ఆటలు, చిట్ట చివర మొసలితో యుద్ధం, నన్ను స్మరించడం, నేను వెళ్ళడం, మొసల్ని చంపడం, నారదుడు మొదలైనటువంటి మహర్షులు, ఇటువంటివన్నీ ఎవడు జ్ఞాపకం తెచ్చుకుంటాడో అటువంటి వాడికి అంచకాలమునందు యమధర్మరాజు గారి దర్శనము కలగవలసిన అవసరము లేకుండా తుట్టతుదన నా దర్శనమును పొందివాడు నా యందు ఐక్యమైపోతాడు, మోక్షమును పొందుతాడని ఫలశ్రుతిగా గజేంద్రమోక్షణ ఘట్టానికి శ్రీ మహావిష్ణువే చెప్పారు. నరనాథ నీకును నాచేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారు. విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే ఈ గజేంద్రమోక్షణ కథ విను వారికి యశములిచ్చును. ఎక్కడైనా ఈ గజేంద్రమోక్షణం అనేటటువంటి కథ విన్న వారికి గొప్ప కీర్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, పాపములు తొలగుతాయి, ఈశ్వర కృప కలుగుతుంది. ఈశ్వర కృప వలన అవసరములు తీరి వారి దుఃఖములు తొలగిపోతాయి, పీడకలలు వచ్చినందువలన ఉండేటటువంటి దుష్ఫలితములు తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ గజేంద్రమోక్షణాన్ని తలుచుకుని జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలని తాపత్రయం పొందినటువంటి వారికి మోక్షము అరిచేతిలో ఉసిరికాయగా భాసిస్తుంది. వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహములకు పాత్రులవుతారని ఆ రోజు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే చెప్పినటువంటి విషయాన్ని ఉటంకిస్తూ మహానుభావుడైనటువంటి సుఖబ్రహ్మ పరీక్షిత్తుకి బోధ చేస్తే అదే విషయాన్ని శౌనకాది మహర్షులకు ఆ రోజున సత్రయాగం చేస్తున్న వాళ్ళకి నైమిషారణ్యంలో సూతుడు చెప్తే ఈ రోజున ఆ నైమిషారణ్యానికి ఎంత మాత్రము తగ్గనంత పవిత్రత కలిగినటువంటి పరమ పావనమైన కంచి కామకోటి పీఠ ప్రాంగణంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు జ్యోతిస్వరూపులై ఉండగా శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సాక్షాత్ తన యొక్క దివ్యమైనటువంటి సన్నిధానాన్ని కటాక్షించగా ఇక్కడ విన్నటువంటి మీరు చెప్పిన నేను కూడా ధన్యులమే అన్న విషయంలో కించిత్ కూడా సందేహం లేదని తెలియచేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.